నేను వీళ్ళకి టైప్ చేసినటువంటి సావధానికి వందనాలు. దానియేలు రెండవ అధ్యాయము చదివి సహాయం చేయండి సహోదరులారా. రాజులకు భావము తెలియజెప్పగల ఒక మనిషిని చెరపట్టబడిన దానియేలు రెండవ అధ్యాయంలో రాజు దేవుడు రాజుకి ఒక కళ వేశాడు. దేవుడు రాజుకి ఒక కళ వేశాడు. ఆ కళలో ఏముందంటే ఒక బంగారు ప్రతిమ కనపడుతుంది. రాజు బంగారు ప్రతిమ కనపడుతుంది. అది ఎలా కనపడుతుందంటే చూడండి 29వ వచనము అనుకొని తమ పడవ మీద పరుండి మనోజుని కలవాయి ఉండగా మర్మములను బయలుపరచువాడు కలబోదని తమకి తెలియజేశాడు. 31వ వచనం రాజా తాము చూస్తుండగా బ్రహ్మాండముగా ఒక ప్రతిమ కనపడిను కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశము భయంకరమైన రూపం గలదై తమ ఎదురు నిలిచాడు. చూడండి, రాజుకి దేవుడు కళ వేశాడు. కళలో కలగన్నాడు. ఆ కళనే రాజు మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత ఆ కళభావం చెప్పాలని రాజు ఆ దేశంలో ఉన్నటువంటి జ్యోతిష్కులను, దారిని ఇచ్చేవాళ్ళను, మాంత్రికులను అనేకులు పిలిపించి నేను ఒక కళగన్నాను, ఆ కళ భావం చెప్పమంటున్నాడు. అలాగే నేను కళ చెప్పాలి, ఆ కళలో జరిగిన విషయం కూడా చెప్పాలంటుంటే ఎవరి వల్ల కాకుండా ఆ దేశంలో ఉన్నటువంటి జ్యోతిష్కులు కానీ, గాలి ఇచ్చగలవారు కానీ, కనేకులు, శత్రుఘాటులు కానీ ఎవరి వల్ల రావట్లేదు. కాకపోయినప్పుడు రాజు ఏం చేసిందంటే ఒక బలమైన శాసనం వేశాడు. ఏం శాసనం అంటే ఈ కళభావం చెప్పినటువంటి దేశంలో ఉన్న జ్ఞానులను చనిపోవాలని ఆజ్ఞయించినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి దానియేలుని తీసుకుని వచ్చి రాజ సమూహం నిలబడ్డప్పుడు అప్పుడు దానియేలు అంటున్నాడు, ఏమంటున్నాడంటే 31వ వచనంలో, రాజా తమ చూస్తుండగా ఒక బ్రహ్మాండముకు ఒక ప్రతిభ కనపడింది రాజా అని అన్నాడు. అన్న కదా, తమ చూస్తుండగా ఒక బ్రహ్మాండమైన ప్రతిభ కనపడింది. చదువునా ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమైన భయంకరముగా రూపొందే తమను ఎదుటి నిలిచింట శిరస్సు మేలు బంగారము దాని రొమ్ములు భుజములు ఎండులు దాని ఉదరము తొడలను దాని మోకాళ్ళు 80 దాని పాదములలో ఒక భాగము 80 మరి చేతి సహాయం లేక చూడండి, ఇక్కడ నాలుగు యొక్క భాగాలు చూపిస్తున్నాడు. ఆ ప్రతిమ యొక్క రూపంలో 4 భాగాలు. వినండి, 4 భాగాలు. తొడలు అంటున్నాడు, శిరస్సు అంటున్నాడు, ఉదరం అంటున్నాడు, భుజములు అంటున్నాడు, పాదములు అంటున్నాడు. ఎవరు? దానియేలు కళ చెప్తున్నాడు. మీకు వచ్చిన కళ చెప్తున్నాడు. ఆ కళ యొక్క భావం కూడా చెప్తున్నాడు. ఎవరు ఈ 4 యొక్క విధానాలు ఎవరు చెప్పండి? ఈ 4 యొక్క విధానాలు ఎవరు? రాజ్యాలు. ఏం రాజ్యాలు అయ్యి? బబులోను సామ్రాజ్యం, మాదీయ పారసీక సామ్రాజ్యం, గ్రీకుల సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. 4 సామ్రాజ్యాల గురించి ఈ ప్రతిమ యొక్క రూపంలో దానియేలు రాజుకి తన సముఖంలో నిలబడి చెప్పాడు. ఎక్కడ దానియేలు చెప్పండి? ఎక్కడ దానియేలైనా ఏడో ఉండవలసినటువంటి దానియేలు దేవుడు తీసుకొచ్చి రాజసింహాసనం ముందు నిలబెట్టి, రాజు ముందు నిలబెట్టి ఈ కళ భావాన్ని చెప్తున్నాడండి. కళ భావాన్ని ఎలాంటి కళ భావాన్ని చెప్పగలిగిన వారు ఆ దేశంలో ఎవరూ లేకపోయారు. ఒక్క దానియేలు మాత్రమే
దానియేలు మాత్రమే ఆ కలభావాన్ని చెప్తున్నాడు, శిరస్సుల గురించి చెప్తున్నాడు, తొడల గురించి చెప్తున్నాడు. అన్ని భాగాలు ఎలా ఉన్నాయో, రాజ్యాలు, బబులోను సామ్రాజ్యము, గ్రీకులు మహనీయ సామ్రాజ్యము, తర్వాత రోమా సామ్రాజ్యము, ఈ 4 సామ్రాజ్యాల గురించి ఎవరించి చెప్తుంటే రాజుగారు విస్మయం పొందిపోయాడండి. ఏం చేశాడండి? రాజుగారు మైమర్చిపోతుంది. ఇలాంటి జ్ఞానం, ఇంత జ్ఞానం నేను ఎవరి దగ్గర కూడా చూడలేదు. ఎలాంటి జ్ఞానం నేను ఎక్కడ చూడలేదు. మనం ఇంకొక విషయంలో చూసుకున్నట్లయితే యేషేపు అన్నలు కొట్టి పాడుపడ్డ బావిలో పడేసి, పుట్టలో పడేసి ఐగుప్తుకు అమ్ముకున్న తర్వాత కూడా, ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత కూడా రాజు ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత కూడా యేషేపుకి కొన్ని శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమల వల్ల ఆయన జైల్లోకి ఇవ్వడు. ఆయన ఏం చేసిందండి? జైల్లోకి దేవుడు వేసాడు లేదా? రాజుతో కాలేసింది. ఇక్కడ కూడా రాజుతో కాలేసి దానియేలుని తీసుకొచ్చేటట్టు చేసింది దేవుడు. ఆ ఐగుప్తు దేశంలో కూడా జైల్లో ఉన్నటువంటి యేషేపుని బయట తీసుకురావడానికి దేవుడు రాజుతో కాలేశాడు. ఏంటంటే కొన్ని బలిసిన ఆవులు, బలహీనమైన ఆవులు, కొన్ని బలహీనటువంటి అని ఆ విధంగా దేవుడు ఫరోకి కలేసి చూపించినప్పుడు ఆ కలభావాన్ని చంపడానికి ఆ దేశంలో కూడా ఎవరు లేరు, ఐగుప్తులో కూడా ఎవరు లేరు. అక్కడికి పిలిపించిండు, మాంత్రికులు పిలిపించుడు, జ్యోతిష్కులు పిలిపించుడు, దాడి నుంచి వాళ్ళ పిలిపించుడు, ఎవరు పిలిపించిన ఎవరు వెళ్ళగాడు. దీనికంటే ముందే, ఈ కళ కంటే ముందే ఒక ఇద్దరు రాజ్య సంరక్షకులైనటువంటి వారు జైల్లోకి వచ్చిన వారికి కళ చెప్తున్నాయి.